కళా ప్రపూర్ణ డాక్టర్ నిక్కినేని రాధాకృష్ణమూర్తి గారి ఆంధ్ర నాటక రంగ చరిత్ర 14వ భాగం 2/4/20 జంగం కథల గురించి చెప్తున్నాం. జంగం కథలు, బుర్ర కథలు శారద వాళ్ళు పాత రోత కొత్త వింత. ఆంధ్రదేశంలో ఆనాటి నుండి ఈనాటి వరకు బహుళ ప్రచారం పొందిన జంగం కథలు ఇవాళ బుర్ర కథలుగా పిలువబడు. ఒకనాడు మత ప్రబోధానికి, దేశభక్తికి ప్రతిబింబంగా నిలబడిన జంగం కథా కళారూపం రాను రాను యాచనకు, ఉదర పోషణకు ఉపయోగపడి తిరిగి ఈనాడు దేశభక్తిని ప్రబోధిస్తూ ప్రజా సమస్యలను చిత్రిస్తూ జంగం కథలను ఎక్కువగా జంగాలే చెప్పటం వల్ల వీటికి జంగం కథలు పేరు. ఈ కథలకు సిరికి జంగాలు, బురిగి జంగాలు, శెట్టి బలిజలు, శెట్టి ఫణిజలు, ఈతముక్కు జంగాలు వంశపారంపర్యంగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. జంగాలందరూ శైవ భక్తులు కావటం వల్ల శైవ వైష్ణవ మతాల మధ్య వచ్చిన ఘర్షణ కాలంలో శైవ మత ప్రచారానికి ఈ కథలను వాడు ఉపయోగించారు. వీరశైవ మతం బాగా వ్యాప్తిలోకి వచ్చే నాటి అంటే క్రీస్తు శకం 1150 నాటికే ఈ కథలను జంగాలు పాడుతూ ఉండేవి. వీరు ఈ కథలతో పాటు పగటి వేషాలను కూడా ప్రదర్శించారు. వైసరాజు వెంకటనాథ కవి పంచతంత్రంలో కడివోని తెరనాటకపు టూరి జంగాలు అని ఉదహరించడాన్ని బట్టి జంగాలు నాటకాలను చూడటానికి జంగాలు నాటకాలు కూడా ప్రదర్శించేవారు. బుడిగ జంగ దాసరులందరూ వైష్ణవ భక్తులైనట్లే జంగాలందరూ శైవ భక్తులు. వీళ్ళు చెప్పే కథలకు జంగం కథలని పేరు. వీరికే బుడిగె జంగాలనే పేరు కూడా వాడుకలో. అందుకు కారణం వారు కథలో ఉపయోగించే వాయిద్యానికి బుడిగ అనే పేరు. ఆ పేరును బట్టి వీళ్ళకి బుడిగె జంగాలని సార్థకం. ఈ బుడిగ డక్కి అని, డిక్కి అని, గుమ్మెటని అనేక రీతుల్లో అనేక ప్రాంతాలలో పేర్లు. బుడిగలు మామూలుగా గుమ్మెట్ల కంటే చిన్నవి. ఇవి ఇత్తడితో, కంచుతో చేయబడి ఉంటాయి. జంగాలు ప్రారంభంలో శైవ కథలే ప్రచారం చేసి తర్వాత శైవేతర కథలైన దేశింగురాజు, విరాట పర్వం, భల్లాణ, సిరియాళ, దేవయాని, వామన విజయ్, అంబరీషోపాఖ్యానం మొదలైన కథలు కూడా ప్రచారంలోకి తెచ్చారు. జంగాలు వీరశైవ ప్రచారకులు అవ్వటం వల్ల వారి కథలన్నీ వీరావేశంతో చెప్పబడుతుంది. రేణువకొండ వెంకయ్య గారి విరాట పర్వం జంగం కథలో జంగాల యొక్క వేషధారణ,